ఎలాంటి పరీక్షలు చేయించుకోమని ముందుగా చెప్తారు. రైట్. సో పరీక్షలు అనేవి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. సో అసలు ఎందుకు ఈ బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ హైపర్ప్లేజియా వచ్చింది అని చెప్పడానికి మనము ఫస్ట్ కేయుబి ఎక్స్రే అంటాం అనమాట, కిడ్నీ యూరేటర్ బ్లాడర్. సో మన కిడ్నీలో కానీ యూరేటర్లో కానీ బ్లాడర్లో కానీ యూరెత్రాలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఫస్ట్ మనం చేయాల్సింది సియుఈ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సో యూరిన్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిందా అని తెలుసుకోవచ్చు. దాంతోపాటు బ్లడ్ టెస్టులు కొన్ని చేయాలన్నమాట. సో షుగర్ వల్ల ఏమన్నా వస్తుందా, షుగర్ కోసం మనం ఏం చేస్తాం, ఫాస్టింగ్ షుగర్ చేస్తాము, ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేస్తాము, తర్వాత పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్, ఇవన్నీ కామన్గా చేస్తాము. దీంతోపాటు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసినప్పుడు ఏం తెలుస్తుందంటే ప్రోస్టేట్ గ్లాండ్ అసలు ఎన్లార్జ్ అయిందా, ఎన్లార్జ్ అయితే ఏ స్టేజ్లో ఉంది, గ్రేడ్ 1లో ఉందా, గ్రేడ్ 2లో ఉందా, గ్రేడ్ 3లో ఉందా అని క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత యూరిన్ పోసిన వెంటనే ఏమన్నా యూరిన్ అలానే ఉండిపోతుందా అనేది కూడా మనకు యూఎస్జీ అబ్డామిన్లో తెలుస్తుంది. దాంతోపాటు యూరోఫ్లోమెట్రీ అంటారనమాట. యూరోఫ్లోమెట్రీ టెస్ట్ ఏంటంటే యూరిన్ ఎంత ఫోర్స్తో బయటకు వస్తుంది, సో కావాల్సినంత ఫోర్స్ ఉందా, కావాల్సినంత ఫ్రీక్వెన్సీ ఉందా అని కంప్లీట్గా మనకు యూరోఫ్లోమెట్రీతో తెలుస్తుంది. వీటికంటే ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే పిఎస్ఏ అంటాం. పిఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఈ టెస్ట్ ఎందుకు చేస్తామంటే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్, హైపర్ట్రోఫీ అంటే ఏంటి, గ్లాండ్ పెరగడం అంటే అబ్నార్మల్ గ్రోత్ రావడం. అబ్నార్మల్ గ్రోత్లో మనకు మెడికల్ ఫీల్డ్లో బినైన్ క్యాన్సరస్ అంటాం. సో ఇదేమన్నా క్యాన్సరస్గా మారుతుందా, లేకపోతే ఆల్రెడీ మారిందా, ఫ్యూచర్లో మారే ఛాన్స్ ఉందా అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఈ పిఎస్ఏ టెస్ట్ అని చేస్తాము. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు మనము బీపీహెచ్ కోసం.